శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. ఇతర రాష్ట్రాల క్యాబ్లు నడపడంతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది క్యాబ్లను పార్కింగ్ లో నిలిపివేసి నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. పోలీసులకు క్యాబ్ డ్రైవర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫుల్ ప్యాక్. ఇక్కడ దాదాపు 3-4 వేల బండ్లు ఆపడం జరిగింది. ఓలా ఊబర్ పార్కింగ్ బండ్లు. మాకు న్యాయం జరిగేంత వరకు ఓలా ఊబర్ కు సంబంధించిన వాళ్ళు వస్తేనే ఇక్కడ మేము ఏదైనా ధర్నా విరమిస్తాం, లేకపోతే ఎంతవరకు అయినా సరే మేము విడిచిపెట్టలేదు. ఇతర స్టేట్ బండ్లు అన్ని ఇక్కడ నడుస్తున్నాయి. అది మొత్తం ఆపేసి ఓన్లీ తెలంగాణ బండి నడిచేటప్పుడు మొత్తం ఓలా ఊబర్ డ్రైవర్లు అందరం కలిసి ధర్నా చేస్తున్నాం. మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. అన్న, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న. ఓలా ఊబర్ పరిష్కారం కాకుండా ఇష్టం వచ్చిన బండ్లు, మహారాష్ట్ర బండ్లు, కర్ణాటక బండ్లు, ఆంధ్ర బండ్లు, ఏపీ బండ్లు, మొత్తం ప్రతి ఒక్క బండ్లన్నీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వేలాదిగా క్యాబ్ డ్రైవర్లు ప్రస్తుతం క్యాబ్లని ఆపేసి నిరసన తెలుపుతున్నారు. ఎయిర్పోర్ట్ లో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్యాబ్లు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుండటంతో తాము ఇబ్బందులు పడుతున్నాం, తమకు సరైనటువంటి కమిషన్స్ రావడం లేదు. దాంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి సిటీకి క్యాబ్లు పెట్టడం వల్ల తమకు గిరాకీ లేకుండా పోయిందంటూ కూడా వాళ్ళు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 100 క్యాబ్లన్నీ కూడా అక్కడే నిలిపివేసి వాళ్ళు ఆందోళన చేస్తుండటంతో ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్యాబ్ డ్రైవర్లకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ క్యాబ్ డ్రైవర్లు అయితే మాత్రం వారి యొక్క ఆందోళన విరమించేది లేదు. ఖచ్చితంగా దీనిపైన చర్యలకు పూనుకుంటే తప్ప తాము విరమించమంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అయితే మాత్రం కొంత ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో వారందరినీ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. 100 క్యాబ్లన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రయాణికులు కూడా పడిగాపులు కాస్తున్నారు. మరొక 1-2 గంటల్లో దీనిపైన ఒక క్లారిటీ కోసమంటూ కూడా పోలీసులు చెప్పడంతో క్యాబ్ డ్రైవర్లందరూ కూడా వాళ్ళు క్యాబ్లన్నీ నిలిపివేసి అక్కడే బైఠాయించి నిరసన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.